అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు విశ్రాంతి దినమేనండి. ఒకవేళ మర్చిపోయి వచ్చేసారు మీ అందరూ. ఏమండి, విశ్రాంతి దినమేనా? మరి అందరికి జ్ఞాపకం రాలేదా? మర్చిపోయి మారి రాలేదా? ఏమండి, జ్ఞాపకం ఉండే రాలేదా? ఒకవేళ మర్చిపోయి మనమే వచ్చేసామేమో. ఏమండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాం. మనం మర్చిపోయామనుకోండి, విశ్రాంతి దినం ఉంటుందా, అయిపోద్దా? మన కోసం ఉండదండి. ఏమండి, మన కోసం ఉండదా? ఒకరోజు మర్చిపోయామనుకోండి, ఇవాళ శుక్రవారమే అనుకున్నాం మనం, మరి రేపొద్దున రాదా శనివారం? రేపొద్దున ఏమంటారు అందరూ? ఆదివారం అంటారు. అవునా కదా? కాదండి, శనివారం అండి ఇవాళ నాకు అనిపిస్తుందండి అన్నారు అనుకోండి, ఏమవుద్దండి? ఏమండి, నువ్వు సరిగ్గా చూసుకో అని చెప్తారు కదా. కాబట్టి ఏంటంటే దేవుడు చెప్తాడు, ఏమని చెప్తారు ఆయన? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలంట, మర్చిపోకూడదంట. అన్ని రోజులు గుర్తుంటాయి మనకి. ఏమండి, బుధవారం సంత అంటే గుర్తుంటుంది. ఏమండి, ఆదివారం చికెన్ గుర్తొస్తుంది, చేపలు గుర్తొస్తాయి, చక్కగా లైవ్ చేపలు పడతారని గుర్తొస్తాయి. ఏమండి, అన్నీ గుర్తొస్తాయి. కానీ విశ్రాంతి దినం అంటే ఏం చేస్తారు? మర్చిపోతూ ఉంటారు. కానీ అదేంటి అంటే సాతాను యొక్క మరి మాయ ఉంటుంది అక్కడ, సాతాను ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంట? మీరు శుక్రవారం నాడే ఏం చేయాలి? మీ పనులన్నీ కూడా ముగించుకొని దేవుని సన్నిధికి రావడానికి కొన్ని గంటలు మాత్రమే దేవుని సన్నిధిలో మనం గడుపుతాం. కొంత సమయమే దేవుని సన్నిధిలో ఉంటాం. మనం తప్పకుండా దేవుని సన్నిధిలోకి రావడం ఎంతో విలువైన విషయం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇందుట్లో కూడా మన సమయాన్ని, దేవుని సమయాన్ని దొంగిలించే వారిగా ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమండి, కాసేపు బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకొని వస్తే అమ్మయ్య కొంతసేపు వాక్యం వినకుండా ఉంటే ఎవరికి నష్టం అండి? ఏమండి, మనకే నష్టం. కాబట్టి ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. ఎందుకు అంటే మరి ఆయన మాటలు చాలా విలువైనవి. మనం చెప్పుకునేది ఎంతోసేపు కాదండి. ఒకసారి చూద్దామండి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మనకి పరలోక రాజ్యం అంటండి దగ్గరగా ఉందంటండి. నా వైపు చూసేయండి, ఇంకా తీయని వాళ్ళు చూసేయండి, ఇటు చూసేయండి, వింటే మీకు గుర్తుంటుంది. కాబట్టి పరలోక రాజ్యము దగ్గరగా ఉందంటండి. దగ్గర అంటే ఏంటండి? ఏమండి, అంటే మీరు ప్రయాణం చేస్తా ఉన్నారు, హైదరాబాద్ బస్సు ఎక్కేశారు అనుకోండి, సూర్యాపేటకి వెళ్ళామనుకోండి, ఏమంటారు? దగ్గర పడ్డాం, వచ్చేస్తున్నాం అంట. అంటే ఆటోమేటిక్ మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. పరలోక రాజ్యం ఎలా ఉందంట? మనకి సమీపంగా ఉందంట, దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. మనం పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే కొంత ఏమండి అర్హతలు కావాలి మనకి. బస్సు అయితే ఎక్కేసాం, అందరూ బాప్తీసాలు తీసుకున్నారు, దేవుని స్తోత్రం. తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి, మీ ఇష్టం. అది టికెట్. ఇంకా టికెట్ తీసుకొని వాళ్ళు బస్సు ఎక్కనట్లే, అవునా? బాప్తీసం తీసుకుని వాళ్ళు ఇంకా బస్సు ఎక్కలేదు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు బస్సులో ఎక్కి కూర్చున్నారు. అర్థమవుతుందండి? మీ టికెట్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ టికెట్ అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. మీ టికెట్ ఎలా ఉండాలి? నీ బ్యాగ్ పోయినా పర్వాలేదు, నీ బంగారం పోయినా పర్వాలేదు, అర్థమవుతుందండి? కానీ నీ టికెట్ పోతే ఏం చేస్తారు? మధ్యలో దించేస్తారు, అవునా కదా? టికెట్ ఉండాలా వద్దా? ఈ టికెట్ అనేటువంటిది, టికెట్ కోసం మరి దొంగిలించేటువంటి దొంగలు కూడా ఉంటారు. మామూలు టికెట్లు అయితే సరిగా పనికి రావేమో కానీ మామూలు దొంగలకేమో
బంగారాలు, డబ్బులు, బ్యాగులు మొత్తం పట్టుకుపోతారు. కానీ ఈ ఆత్మల్ని దోచేటువంటి వాడు ఉన్నాడు సాతాను. ఏం ఏం తీసుకుంటాడండి వాడు? ఏం దొంగిలిస్తాడు? ఏం దొంగిలిస్తాడంట? ఏం దొంగిలిస్తాడంటండి? ఆ ఈ బాప్తిస్మం అనేటువంటి టికెట్. బాప్తిస్మం అంటే ఏంటి అంటే మన తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి పాపాలు. మనుషులందరూ కూడా, నీతిమంతుడు లేడు ఒక్కడును కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పాపాలన్నీ కడుక్కోవడం కోసం మనం దేవుని దగ్గరికి వస్తేనంటండి, మనం యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఆయన బిడ్డగా ఉండి మాకు పరలోక రాజ్యం కావాలండి, మేము చనిపోయిన తర్వాత మేము ఆ నరకానికి వెళ్ళలేమండి, ఈ లోకంలో కూడా ఆయన నాకు తోడుగా ఉండాలండి అనుకున్న వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలంటండి. బాప్తిస్మం అంటే ఏంటి అంటే యేసు ప్రభుని అంగీకరించడం. అర్థమవుతుందండి? యేసు ప్రభుని అంగీకరించడం. బాప్తిస్మం అంటే ఏంటి? మారు మనస్సు నిమిత్తం. ఇప్పుడు మురికి బట్టలు ఉన్నాయి అనుకోండి, మన ఇంట్లోకి తీసుకురావాలనుకోండి, బయట నిలబెట్టి ఏం చేయాలి? చక్కగా క్షవరం చేసి కొంచెం మెంటలోళ్ళు అయితే ఏం చేయాలి? ఆ బట్టలన్నీ తీసేసి బాప్తిస్మం తీసుకోకపోతే మెంటలోళ్ళ టైప్లోనే ఉంటాం ఆత్మీయంగా. లోపల ఆత్మ ఎలా ఉంటుంది? పైకి అయితే నీట్గా తయారయ్యి ఏమంటే చక్కగా మంచి బట్టలు వేసుకొని స్ప్రే కొట్టుకొని వస్తే అబ్బాయి ఎంత బాగున్నారో, చక్కగా నీట్గా ఉన్నాం అనిపిస్తుంది. అవునా? కానీ లోపల ఆత్మ ఎలా ఉంటుందంటండి? బాప్తిస్మం తీసుకోకపోతే, మారు మనసు పొందకపోతే ఒక మెంటలోళ్ళు ఉంటారు చూసారండి. మరి మదర్ తెరీసా ట్రస్ట్ వాళ్ళు ఒక పిచ్చి అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓ తిట్టేస్తుంది. మెంటలోళ్ళు ఏమన్నా పెడితే తీసుకుంటారండి? వెనకాలే తిరుగుతున్నారు. ఏమండి? ఆ అమ్మాయిని ఆఖరికి పట్టుకొచ్చి ఏమండి మొత్తం అంతా తలంతా తీసేసి కట్ చేసేసి మొత్తం ఆ అమ్మాయికి ఈ వేళ్ళకి కూడా ఉంగరాలు ఉన్నాయి, ఇలా తాళి కట్టుకుంది, ఈ చేతులకి తాళి కట్టుకుంది, చెయ్యంతలా వాసిపోయింది, వేళ్ళన్నీ వాసిపోయినాయి. మెడలోంచి ఆవిడ తీస్తే, ఆ సిస్టర్ గారు తీస్తే ఇన్ని ఉన్నాయండి తాయెత్తులు. ఎన్నున్నాయి? ఇన్ని ఉన్నాయండి. నా నా వంట నేను చేసుకుంటా పోండి అంటుంది. అయినప్పటికీ కూడా వెంటబడి వాళ్ళు ప్రేమించి తీసుకొచ్చి ఏం చేశారు? నీట్గా తయారు చేశారండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకని? ఉసూరు అనిపించింది. ఆ కట్లన్నీ టైట్ కట్టేసుకుంటుంది. రక్త ప్రసరణ అందో వేళ్ళన్నీ వాసిపోయినాయి. ఏమండి? అయ్యో పాపం అనిపిస్తుందా మీకు అలాంటి వాళ్ళని చూస్తే? ఏమండి అనిపిస్తుందా అనిపించదా? కదా, చాలా బాధ అనిపిస్తుంది. కానీ సాతాను అలాంటి బంధకాల్లో ఉంచుతుంది అనమాట. పాపం అనేటువంటిది మనిషిని అలా ఇబ్బంది పెడతా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ పాపం నుంచి విడుదల పొందాలి అంటే మనం యేసు ప్రభుని అంగీకరించాలి. యేసు ప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న వాళ్ళు మనం బస్సులో ఎక్కినట్టు, ట్రైన్లో ఎక్కినట్టు మనం టికెట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే ఏమైపోద్ది? ఎవడొకడు సాతానిగాడు దొంగిలించేస్తాడు. దొంగిలించడం అంటే ఏంటి అంటే పాపం చేయడం. నిద్రపోవడం అంటే ఏంటో తెలుసా? బస్సులో నిద్రపోవడం అంటే ఏంటో తెలుసా? బస్సులో నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా. ఏమండి? మన ప్రక్కన వాళ్ళు ఉంటే నిద్రపోతాం. ఏమండి? లేకపోతే జాగ్రత్తగా కూర్చుంటాం. అవునా కదా? ఏదైనా పోతాయి అని చెప్పి. ఈ ఆత్మీయ జీవితంలో నిద్ర అనేటువంటిది దేనికి సంబంధించిందంటే పాపానికి సంబంధించింది. ఈ పాపం ఎలా ఎంటర్ అవుద్ది అంటే అది వచ్చినట్టు తెలియదండి. నిద్ర కూడా వచ్చినట్టు తెలియదండి. ఇలా వస్తే ఎలా ఉంటుంది? ఆ బాధ కాదు, కళ్ళు మూతలు పడతా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. కష్టంగా ఉంటుంది అనమాట అండి. ఈ పాపం కూడా ఏంటి అంటే మనిషిని కుదురుగా ఉంచదు. పాపం కూడా వచ్చిన తర్వాత కుదురు ఉంచదు. ఏమండి? పెళ్ళైన వ్యక్తి భార్యని ప్రేమించాలి కదా. ఇంకెవరో అమ్మాయి దొరికింది, కనబడింది అనుకోండి అందంగా, ఆ అమ్మాయి కోసం ఎందుకు ఆలోచించడం? అంతేనా? నిద్రపోకుండా ఆలోచిస్తారు. మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడ కనపడద్దో ఏం చేస్తారండి? అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అవునా కదా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? వీడికి ఎందుకు లెక్క? అవునా? పాపం అంటే ఏంటంటే నిద్రపోనివ్వదు. అదే ఆలోచనలు పెడితే నేను చేసేది తప్పు అని వాళ్ళకి తెలియదు. నా భర్తకి నేను తప్పు చేస్తున్నానని వాళ్ళకి తెలియదు. ఇలా చేసి ఏం చేస్తుందంటే ఈ జీవితానికి మలినం అంటిస్తుంది. లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది అదంటండి, ఈ శరీరంతో చేసినటువంటి పాపాల ద్వారా లోపలున్న ఆత్మకైతే ఆత్మ అయితే చాలా అందమైంది, చాలా పవర్ఫుల్ కలిగింది. కానీ
ఈ మంచి క్రియలు అనేటువంటి దానికి అంటుతాయి, చెడ్డ క్రియలు అనేటువంటి దానికి అంటుతాయి. అర్థమవుతుందండి నేను చెప్పేది? లోపల ఉన్న ఆత్మ చాలా వేగంగా ఉంటుంది. ఈ లోకంలో అన్నిటికంటే పవర్ఫుల్గా ఉంటుంది మనలో లోపల ఉన్న ఆత్మ. ఏమండి, లోపల ఒక ఆత్మ ఉంటుంది, అన్ని స్పీడ్కి అన్నిటికంటే కూడా చాలా వేగం అంటండి ఇది. ఒకసారి నేను బాగా ప్రార్థన చేసుకున్నా, ప్రభువా మీరు తప్ప నాకు ఎవ్వరు లేరు కదా అని. మరి నా ఆత్మ అంటండి బయటకు వచ్చింది, నేను చూస్తా ఉన్నాను. అది ఎలా వెళ్తుందంటే ఒక మరి ఒక ఫ్లైట్ కంటే ఫాస్ట్గా వెళ్తుంది. నేను దాటుతుంటే ఎలా ఉన్నాయి అంటే పర్వతాలు ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే ట్రైన్లో కూర్చుంటే రయ్యమని వెళ్ళిపోతాను చూసారా, అలా వెళ్ళిపోతుంది నా ఆత్మ. ఏంటి ఎంత పైకి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను నేను. ఏమండి, నిజంగా ఏంటి అంటే దేవుడు చూపిస్తాడు, అది ఆత్మ అంతా పవర్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఆ ఆత్మ ఈ శరీరంలో ఒక పరీక్ష దానికి. ఈ శరీరం అనేటువంటిది దేవుని మాట వినదంటండి. ఈ శరీరం ఇది ఎక్కువ దేం కోరుకుంటుంది అంటే చెడ్డదాన్ని కోరుకుంటుంది ఈ శరీరం. అర్థమవుతుందండి? ఆత్మ ఏంటి అంటే ఆత్మకి నిద్ర ఇవన్నీ ఉండవు అనమాట. ఆత్మ ఏమంటది? నిద్రపోకుండా ప్రార్థనలో ఉండండి. శరీరం ఏమంటది? అలిసిపోయాను అని చెప్తుంది. ఆత్మ అంటది ప్రార్థన చెయ్యి అంటది. శరీరం అంటది పడుకొని లేచిన తర్వాత చేస్తాను అంటది. నువ్వు ఇలాగే చెప్తున్నావు, తెల్లవారుజామున లేవాలి మరి అంటది ఆత్మ. అప్పుడు మీరేమంటారు? శరీరం ఏమంటది? తప్పకుండా లేస్తానంటది. ఏమండి, మళ్ళీ గుర్తు చేస్తుంది ఆత్మ, లేగు 3 అయింది లేగు అంటది. అప్పుడు ఏమంటారు? 3 కదా, కాసేపు ప్రార్థన చేసి కాళ్ళు చాపుకొని పడుకొని. అవునా కాదా? ఇదంతా జరుగుతుందా లేదా? ఏమండి, మన ఆత్మ కంటండి డాగులు పడిపోతాయంట పాపం చేస్తే. మనం దేవుని సన్నిధికి వెళితే ఇలా చూసుకున్నాం అనుకోండి, ఏమండి, ఇలా చూసుకుంటే ఏముంటాయి? మొత్తం మరకలే ఉంటాయి. పెళ్లి దగ్గరికి వెళ్ళాలంటే ఏమండి, 1 సారో 2 సార్లు 3 సార్లు కట్టినటువంటి బట్టలు అయితే కట్టగలుగుతాం. ఎవరి పెళ్ళికి వెళ్ళాలన్నా, ఎవరి ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏం చేయాలి? మంచి కాస్ట్లీ బట్టలు మంచి వేసుకుంటాం. అవునా? రోజువారీ ఇలాంటి వేసుకుంటారు ఎవరైనా? అదే కనుక వైట్ డ్రెస్ వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలి? వైట్ డ్రెస్ మెయింటింగ్ అంటే కొత్తదే వేసుకోవాలి. కొత్తది కాకపోతే పాపం ఉద్యాలు పెట్టి ఆరేస్తారు అనుకోండి. ఏమండి, కొంతమంది పాస్టర్స్ వస్తూ ఉంటారు, మహానుభావులు, వాళ్ళ భార్యలకి నమస్కారం పెట్టవచ్చు. పాపం భుజాల్లో ముంచేసారు, ఇదేంటి పరుపులు కర్రలు రాగా సగం పడితే సగం పట్టదు. వాళ్ళు అలా వచ్చి కూర్చుంటా ఉంటారు. కొంతమంది బాగా ఉతుకుతారులేండి. ఏమండి, వైట్ డ్రెస్ అంటే పాతగిలితే బాగోదు. అర్థమవుతుందండి? మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు పాతగిలినటువంటి పరిస్థితిలో ఉంటే కుదరదు, మరకలుగా ఉంటే కుదరదు. పరలోక రాజ్యములో అక్కడ తెలుపు అంటే ఎక్కడున్న తెలుపులు కాదండి, అక్కడ తెలుపు వేరు. అక్కడ దేవుని ఎదుట నిలబడాలి అంటే చాలా పవిత్రంగా ఉండగలిగితేనే. యేసు ప్రభు దగ్గర అంటండి అసలు ఇలా షేడ్ అనేటువంటిది, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నా చెయ్యి ఇక్కడ లైట్గా నీడ కనపడుతుంది లైట్గా. అలా నీడ కూడా గమనాగమనముల వల్ల కలిగేటువంటి ఛాయ కూడా ఉండదంటండి అక్కడ. అంటే అసలు నీడ కూడా పడదనమాట, అంత ఫుల్ ఫోకస్ లైటింగ్. దేవుని స్తోత్రం చెప్దాం. అటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మారు మనసు లేకపోతే, పాపం కడిగి వేయబడకుంటే, ఈ బాప్తీసాలు అనేటువంటివి లేకుండా ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్దాం. కొంతమందిని చూస్తే చాలా ఉసూరు అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళ జీవితం, ఏమండి, దేవుని కోసం 1000 పాటలు పాడొచ్చు, 2000 పాటలు పాడొచ్చు డబ్బులు తీసుకొని. కానీ అందులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించలేకపోతే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన జానకి గారు చనిపోయారు కదా, ఏమండి, గొప్ప వాళ్ళు ఉంటారు, కానీ యేసు ప్రభు రక్షణ అనేటువంటిది వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు రక్షకుడు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకు అంటే కులాలను బట్టి, ఏమండి, మనకు అవసరం లేదు కాబోలు ఆ దేవుడు, ఎవరి దేవుడు వాళ్ళకి కాబోలు అనుకున్నారు వాళ్ళు. నిజమైన దేవుడు ఒక్కడే అని, ఆయన యేసు ప్రభు అని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం చెప్దాం. లేకపోతే ఎంత బ్రతికినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారండి? నరకంలోనే ఉంటారు. సరే, మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఏమండి, మనం టికెట్ తీసుకున్నాం. టికెట్ జాగ్రత్తగా ఉండాలా వద్దా? నిద్రపోయాం అనుకోండి, లేచి చూసిన తర్వాత
కొంచెం సేపులో ఇంకా స్టేషన్ రాలేదనుకోండి, ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు వారి ప్రకటన చేస్తా అప్పటి నుండి యేసు ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి టికెట్ ఏంటంట? మారు మనస్సు. మారు మనస్సు పొందితే బాప్తీసం తీసుకుంటాం. బాప్తీసం తీసుకుంటే మారు మనసుతో జీవిస్తాం. ఈ రెండు ఉండాలి. బాప్తీసం తీసుకున్న, చర్చికి వెళ్ళినా, ఏమండి, నాతో ఫోన్ చేసి మాట్లాడతారు, లేకపోతే చెప్తా ఉంటారు, మా కోడలు ఎలాగండి అంటారు. అస్సలు మా అత్తగారు అంటే అత్తగారు లేదండి అంటారు. ఏమండి, ఏమంటారు? అసలు మా వాళ్ళంటే ఇంత దారుణమైన వాళ్ళండి, ప్రార్థనకు వస్తారు అంటారు. ప్రార్థన చేసుకుంటారు అంతే. ఏమండి, ఒక బట్టల వ్యాపారి వచ్చాడు అనుకోండి, ప్రార్థన చేసుకుంటానండి నేను అంటాడు. ఇంకో వ్యాపారి ఎవరైనా వస్తే గనక నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను అంటాడు. తీరా చూస్తే అందరికంటే ఎక్కువ రేట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి, అందరికంటే మోసం వాళ్ళ దగ్గరే ఉంటుంది. అప్పుడు పరలోక రాజ్యం వెళ్తారండి వాళ్ళు? వెళ్తారా? ఏమ్మా, నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలుసా దేవుని కోసం? ప్రార్థనకి వెళ్తావా? కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నావు అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం ఉంటే పరలోక రాజ్యం వెళ్తామా? పరలోక రాజ్యం ఏమాత్రం వెళ్ళలేం. మన ఆత్మలు, ఏమండి, మలినం అంటుకొని దేవుని ఎదుట నిలబడలేం. మన నోటి మాటలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళని మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలంట. మనసుల్లో కూడా దూషించకూడదంట. అర్థమవుతుందండి? ఎవరి మీదన్నా చెప్పాలంటే మొదట నీ కోసం నువ్వు చూసుకుంటుందంట. 4 వేళ్ళు ఏం చెప్తాయి? 4 వేళ్ళు ఏం చెప్తాయండి? ఈ వేలంటదే, ఈ మూడిట్లు చూడంటది, ఇది అంటదే, అటు చూపిద్దాం అంటది. బొట్టన వేలు ఏమంటది? అలా వద్దు, దాని వైపు చూడకో, ఈ 3 వేళ్ళు వైపు చూసుకో అంటే నీ వైపు చూపిస్తున్నాయి. 3 వేళ్ళు ఏమంటాయి? నువ్వు అలాంటిదానివి కదా. అవునా కదా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలంట. చాలా జాగ్రత్త. పరలోక రాజ్యానికి మనం బయలుదేరుతా ఉంటే మనం పరీక్ష చేసుకోకపోతే, దేవుని ఎదుట డాగులుగా నిలబడితే మనం కుదరదండి. దేవునికి ఎలా ఉండాలి? ముడత అంటే ఏంటండి? నలగడం కదా. డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుందండి? నలిగిపోద్ది. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. పెళ్లి డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఏం చేయాలి? చక్క నడవకూడదు. ఎలా ఉండాలి? ఏమండి, పెళ్లి కూతురు ఎలా నడవాలి? ఏమండి, మీకు తెలుసా పెళ్లి కూతురు ఎలా నడవాలా? ఇప్పుడు దాకా బయట పరుగులు పెట్టినా పెళ్లి కూతురు ఎలా నడవాలి? స్లోగా, నీట్గా, ఏమండి, తల ఉంచుకొని అడుగులో అడుగు వేసుకుంటా. పెద్ద డ్రెస్ అది కదా. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా నడవాలి? జాగ్రత్తగా నడిచి రావాలి. ఆత్మీయ జీవితం పెళ్లి కూతురుగా వచ్చేటప్పుడు ఎలా నడుస్తారో అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉండాలి జాగ్రత్తగా. తల వంచిన వాళ్ళు ఎలా ఉండాలి? తల వంచుకొని నడవాలి దేవుని కోసం. మెల్లిగా నడిచిన వాళ్ళు ఎలా ఉండాలి? నిదానమే ప్రధానం అన్నట్టు ఉండాలి. అవునా కదా? ఇలా గిఫ్ట్ ఒకటి పెడతారు కదండి. ఉత్తి చేతులతో ఎవరన్నా వచ్చారండి పెళ్లి కూతురు? ఏమండి, ఇలా పువ్వులతో ఒకటి ఉంటుంది, మీరు గమనించారా? అనిత పట్టుకున్నావా పువ్వులది? బోకే వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. పువ్వులతో బోకే తీసుకొస్తారు, బైబిల్ తీసుకొస్తారు, చక్కగా పట్టుకొని వస్తారు. ఈ పువ్వులు అంటే ఏంటి అంటే, ఆత్మీయ జీవితంలో ఈ రోజ్ అనేటువంటిది, గులాబీలు అనేటువంటిది ఏంటి అంటే ఆత్మలకి గుర్తు. దేవుని కోసం మనం కష్టపడి ఆత్మలు సంపాదిస్తే దేవుని కోసం గిఫ్ట్గా తీసుకెళ్తాం. ఏమండి, పెళ్లి కూతురు అయ్యండి చక్కగా చేతులు ఇలా పూర్తిగా పట్టుకొని రావడం కుదరదు. మన చేతుల్లో ఏముండాలి? పెండ్లి కుమారుడి నిమిత్తం ఏముండాలి? ఒక గిఫ్ట్ అనేటువంటిది నీ చేతిలో ఉండాలి. చక్కగా అందమైన డ్రెస్ వేసుకొని, ముడతలు లేకుండా, మచ్చలు లేకుండా, కళంకం లేకుండా అందంగా రావాలి. అవునా కదా? కిరీటం ధరించి, ఏమండి, మంచి వెయ్యిలంటే ఏంటి? వెయ్యిలంటే ఏంటండి? పెండి కుమారుడు ఏమంటే 3 ముళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తారు? మెల్లిగా వేలు ఇలా ఎత్తి ఇలా వేస్తారు కదా. దేవుడు కూడా నిన్ను చూడాలి. నువ్వెవ్వరికి సొంతం కాదు, ఓన్లీ దేవునికే సొంతం. గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని ఏంటి? మామూలుగా దేవుని నమ్ముకోనప్పుడు ఎలా ఉన్నావో
నమ్ముకున్న తర్వాత కూడా అలా ఉంటే నీవు దేవుని భక్తురాలివి కాదు. దేవుని కోసం నిలబడిన దానివి కాదు, నిలబడ్డవాడవి కావు. మనం ఆత్మీయ జీవితంలో నిద్రావస్థ అనేటువంటిది ఉండకూడదు, అజాగ్రత్తగా అనేటువంటిది ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? మెలకు కలిగిన జీవితంతో ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అలాగే చూద్దామండి ఒకసారి లూకాసు వార్త 3:3 చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మరి యోహాన్ గారు సువార్త ప్రకటిస్తా ఆయన చెప్తున్న మాట, మరి బాప్తిస్మ ఇచ్చే యోహాన్ చెప్తున్న మాట, మారు మనసులకు తగిన ఫలములు ఫలించుడి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఏంటండి యోహాన్ గారు చేసిన బోధ ఏంటి? మారు మనసు నిమిత్తం బాప్తిస్మ ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. తర్వాత మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు, పరలోక రాజ్యానికి రెడీగా ఉన్న మనం ఎలా ఉండాలంట? మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి అంటే, కొట్టిన వారిని ఏం చేయమన్నాడు? ఒక చెంప కొడితే ఏమన్నాడు? రెండో చెంప చూపించాడు అన్నాడు. కోపపడితే ఏమండి, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా మరణమందు నిలిచి ఉన్నాడు. మరణం అంటే నరకం అంట. మరి మనం కోపపట్టలేదా? మనం కరెక్ట్గా ఉన్నావా? మరి ఏమండి అర్థం చేసుకుందాం. ఒక విషయం ఏంటంటే, రేపు పొద్దుట అదే కనుక మన నిన్న కాదు మొన్న మాట్లాడుతా ప్రియాంక అంది, మన విజయవాడ వెళ్ళామక్క, బొడ్డోడికి అవన్నీ చూపించడానికని వెళ్ళాం. మేము పడుకున్న తర్వాత కొంచెం అన్నీ కూడా కదిలినాయి అక్క, కొంచెం ఏమండి భూకంపం లైట్గా వచ్చిందంటండి. ఎలా వచ్చిందంట? మీకే వచ్చిందా అని అలా ఆయన గారు అంటే, తీరా చూస్తే వార్తల్లో వచ్చిందంటండి, మంచాలు కదిలినాయి అంట. ఏమండి అర్థమవుతుందండి? మంచాలు కదిలి అన్నీ కదిలితే ఇంకొంచెం గట్టిగా అంటే అయిపోద్దా? మనకైనా అంతే, అక్కడెక్కడో వచ్చిందని కాదు, ఎక్కడైనా అంతే. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఊరు వెళ్ళే వాళ్ళు ఎలా అయితే రెడీగా ఉంటారో మనం కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధం అంటే ఏంటి అంటే, కొట్టిన వారిని కొట్టకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, అత్తగారే మాట్లాడితే మనం ఏం చేయాలండి? అమ్మ మా అత్తగారు ఎంత కుళ్ళుదోనమ్మా అనకూడదు. ఏం చేయాలి? ప్రభా మా అత్తగారు మనసుకి మారు మనసు ఇవ్వండి ప్రభా, మా అత్తగారిని మార్చండి ఆయన. ఎవరితో చెప్పుకోవాలంట? అంతేనా? కోడలు బాగాలేదనుకోండి, అత్తగారు ఏం చేయాలండి? ఎవరితో చెప్పాలి? పాస్టర్తో గారు చెప్పకూడదు, పక్కన వాళ్ళతో చెప్పకూడదు. ఎక్కడ చెప్పాలి? కరెక్టేనా కాదా నేను చెప్పేది? ఎవరితో అనకూడదు. మీకు మనసుకి నచ్చట్లే, ప్రవ్వా నా కోడలు ఏంటో ఇలా ఉంది, కొంచెం మనసు మార్చండి ఆయన, మా అత్తగారు ఏంటో ఇలా ఉంది, మనసు మార్చండి ఆయన అని చెప్తే ఆ ఇల్లు బాగుంటుందా? బాగోదండి. అంతేగాని వచ్చిన చుట్టాలకి అయ్యే మాటలు చెప్పి, మనం వెళ్ళిన కాడ అయ్యే చెప్పి, ఈ గోల రోజంతా మరి తరతరాల్లో అందరి ఇళ్లలో ఉంది కదా. మనం కూడా అలాగే ఉంటే మంచిది కాదు. మీ అత్తగారికి మంచిగా చూడండి, మీ కోడలికి మంచిగా చేసి పెట్టండి. మీరు కూడా నీ కూతురే అనుకోవాలి కదా. మరి కాబట్టి ఏంటంటే, మారు మనసు అంటే అది. తిట్టిన వాళ్ళని తిట్టకుండా, ఏమండి అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం చేయకుండా ఇలా ఉండడమే మారు మనసు. అర్థమవుతుందండి? వాళ్ళకంటే ఎక్కువగా మనం చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతామంటే వెళ్తామండి? వెళ్ళవండి. గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో ఇంత పాట పాడాం కదండి, నా సబ్జెక్ట్ అంతా వేరే ఉంది కానీ మరి మీకు అర్థం అవడం కోసం స్లోగా చెప్పుకొస్తున్నాను. ఏమండి మొత్తం కొటేషన్లే చూపిద్దాం అనుకున్నాను కానీ మరి మీకు అర్థం అవ్వాలి కదా. ఏమండి పరలోకంలో 7 సంవత్సరాలు విందు జరుగుద్దంట. ఇంత పాట పాడాం కదా, 7 సంవత్సరాలు ఏంటంటండి? విందు. 7 రోజులు విందు చేశాడు అహష్వేరోషు. 7 రోజులు అంటండి. ఏమండి ఎస్తేర్ రాణి, ఎస్తేరు గ్రంథంలో ఉంది. ఎన్ని రోజులు అంటండి? 7 రోజులు విందు. అక్కడ ఎలా అంటే ఎవ్వరూ బలవంతం చేయక్కర్లేదు. మన ఇంట్లో అయితే ఒరే అంత తినేస్తే ఎలాగరా అంటారేమో, కానీ ఆ విందు ఎలాంటిది అనేసి అంటే ఎవరికి నచ్చినంత వాళ్ళంట. ద్రాక్ష రసాలైనా మాంసాలైనా, అంటే ఒక పరలోకాన్ని ఏమండి తలపించేటువంటి విధంగా ఆ విందు ఉంది. ఎవరిష్టం వాళ్ళది.
అందమైన తెల్లటి పరుపులు అంటండి మొత్తం. ఏమండి? తెల్లటి పరుపుల్లో ఇష్టం వచ్చినట్టు తిరిగితే కుదురుద్దండి? ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదురుద్దా? ఆళ్ళు జాగ్రత్తగా ఉండాలి గదా! అవునా కదా? మీరు ఎస్తేరు గ్రంథంలో చూస్తే 7 రోజులు విందు చేశాడు. తర్వాత రాణి కూడా 3 రోజులు చేసిందనుకోండి. ఈ పరలోకంలో మరి అహష్వేరోషు 7 రోజులు చేశాడు. పరలోక రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు అంటండి? ఎన్ని సంవత్సరాల విందు? తెలుసా ఇది అందరికీ? 7 సంవత్సరాలు విందు. పెళ్లి విందు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అంటండి. పెండ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. ఏమండి? ఆయన చాలా అందగాడు, మామూలు విషయం కాదు. మరి పెళ్లి కూతురు ఎవరండి? నేను చెప్తా ఉంటా అస్తమానం. ఎవరండి పెళ్లి కూతురు? మనమే పెళ్లి కూతురు. దేవుని స్తోత్రం చెప్దాం. మనకి అందం కావాలి అంటే ఏమండి, మనం పుట్టకతో అందం అని కాదండి. ఏమండి, నీకున్న ప్రేమే అందం, నీకున్న సహనమే అందం, నీకున్న దయే అందం, నీకున్న సుగుణాలే. ఎదటి వాళ్ళకి హెల్ప్ చేస్తావు చూసావా, అది యేసు ప్రభు లక్షణం. నువ్వు పెళ్లి కూతురుగా సెట్ అవ్వాలి ఆయనకి అంటే ఆయన ఎలా చేస్తాడో నువ్వు కూడా అలా చేస్తే ఆయన రూపంలా ఉంటావు. అర్థమవుతుందండి? ఆయనకి నీకు మ్యాచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఎవరికి మ్యాచ్ అవుతామండి? అస్తమానం కొనుక్కుంటా, సణుక్కుంటా, తిట్టుకుంటా ఉన్నాం అనుకోండి, ఎవరికి మ్యాచ్ అవుతామండి? మరి అక్కడ జత అక్కడే కుదురుతుంది. మరి ఏమండి, జోడీ ఎవరికి కుదురుద్ది? యేసు ప్రభుకి జోడీ అవ్వాలంటే ఎలా ఉండాలి? సహించుకోవడం, ఓర్చుకోవడం, తగ్గించుకోవడం. అవునా కదా? ఇవన్నీ కూడా మారు మనసుకు తగిన ఫలాలు అంటారు. ఇవి లేకుండా మనం వెళ్ళామనుకోండి, ఏమైపోద్దండి? పెళ్లి కూతురుగా ఉండమండి అక్కడ. యేసు ప్రభు గొప్ప. ఎరా నువ్వు నరకంలో ఏమంటారంటే, కొంతమంది ఉంటారు కదా, సైతాన్ గాడు కూడా వస్తాడండి అక్కడ. 4 పోట్లు పొడిచి ఈడు పెద్ద బిల్డప్ ఇచ్చాడు భూలోకంలో. ఏమండి, ఏమంటారు? సైతాన్ గాడు ఏమంటాడు? ప్రార్థన ప్రార్థన అనేవాడు. ఇప్పుడు ఎగర్రా. ఇప్పుడు అర్థమవుతుందండి? అక్కడ కూడా తప్పవండి మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్త. అక్కడ 7 సంవత్సరాలు విందు. భూలోకంలో మరి 7 సంవత్సరాలు విందు అయితే భూలోకంలో ఏముంటదండి? 7 ఏండ్లు మహాశ్రమలు అంటండి. అమ్మో, నేను మాత్రం ఈ శ్రమలు భరించలేను అని చెప్పి అత్తగారు తిట్టిందనో, భర్త కోపించాడో అని చెప్పో మనం చచ్చిపోతే చచ్చిపోవచ్చు, లేకపోతే వాళ్ళని ఉడకబెట్టేయచ్చు. ఇప్పుడు ఏంటండి, ఏం చేస్తున్నారు? జోకులు వచ్చేసినాయి కదా. ఏయ్, నాకు అది తీసుకురాకపోతే కనుక డ్రమ్ము, చాకు, కుక్కరు అంటున్నారు. అమ్మో తెస్తానమ్మా అంటున్నారు. ఏమని? ఎందుకని అంటే కట్ చేసి నేను ఉడకబెట్టి ఆ డ్రమ్ములో పెట్టి చేస్తానని. అప్పుడు అంటండి 7 ఏండ్ల శ్రమల్లో మరణం ఉండదంటండి. మరణం పారిపోద్దంటండి. వాళ్ళకి కాళ్ళు చేతులు తీసేసినా మరణం ఉండదు. ఇలా పీక కోసేసుకున్నా మరణం ఉండదు. అర్థమవుతుందండి? మహాభయంకరమైనటువంటి శోధన. అప్పుడు మరి ఆ తేలులంటి, జర్రులంటి, అంటే గుర్రాలు అంత ఉంటాయి అంటండి ఒక్కోటి. తేలు ఇంత తేలే ఉంది కదా. ఇప్పుడు తేలు ఎంత ఉంటుందండి? ఇంతే ఉంటుంది. అప్పుడున్న తేలు ఎంత ఉంటుంది అంటే గుర్రం అంత ఉంటుంది అంటండి. అది కుడితే మహాబాధ వస్తుందంట. అవి కూడా ఉంటానే ఉంటాయి. ప్రతీదీ శోధనే, ప్రతీదీ కష్టమే. నీకు మరణం అనేటువంటిది కనబడదు, నువ్వు వెతుక్కున్నా దొరకదు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందుదామనుకుంటే ఆ టైంలో నీకు మారు మనసు రాదంటండి. అర్థమవుతుందండి నేను చెప్పినటువంటి భయంకరమైన సత్యం ఏంటి? అప్పుడు మారు మనసు పొందుదాం, ఈ శోధన నాకు వద్దు ప్రభువా, మరి నేను నమ్ముకుంటాను యేసయ్యా అంటే ఏంటంటండి? అప్పుడు మారు మనసుకి అవకాశం లేదు, అయిపోయింది. ఆ బాధలు భరించాలి. దేవుని భక్తులైతే ఎలా ఉంటారంట? 7 సంవత్సరాలు ఈ భూమి మీద నువ్వు కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించి, హింసలు అనుభవిస్తే అసలు ఎంత భాగ్యమైనటువంటి పరలోక రాజ్యమా, ఇంత చిన్నదానికి ఇంత గొప్పదా అని నీవు కన్నీళ్లు కారిస్తే నీ కన్నీళ్లు పెళ్లి కొడుకు వచ్చి ఇలా తుడుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్తాం. ప్రతి వారి బాష్ప బిందువులు ఆయన. అర్థమవుతుందండి ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉందో మనకి. దానికోసం మనం తగ్గించుకోవాలి, మనం
పరిశుద్ధులుగా ఉండడానికి భయపడాలి. ఏ విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా ఉండాలి, పౌరుషంగా బ్రతకాలి. ఎక్కడ ఏ మలినేం అంటించుకోకుండా జాగ్రత్త పడాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అర్థమవుతుందండి? నిన్ను నరకానికి తీసుకెళ్ళి ఈ శరీరం నీ మీద నిన్ను నరకానికి తీసుకెళ్లాలని చూస్తుందంటండి. ఎవరో శత్రువు కాదు, నీ శరీరమే నీకు శత్రువు అంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను చకచక చదువుతానండి, చాలా టైం అయిపోయింది కాబట్టి కొంచెం చకచక చదివేసి మీకు అంటే కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి పరలోక రాజ్యం అంటే ఏంటో, నరకం అంటే ఏంటండి, నరకం అంటే ఏంటంట అగ్ని ఆరదంటండి అక్కడ. ఏమండి? పురుగు చావదు. పురుగు అంటే ఏంటి? పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు అంటాడు ఆయన. ఈ మనుషులే పురుగులు లాంటి వాళ్ళు, చిన్ని వాళ్ళు. ఏమండి? వీళ్ళంటండి అగ్నిలో పడేస్తే కాసేపు తర్వాత మాడిపోయి ఉంటారు అనుకుంటున్నారా? ఏమండి? ఎలా ఉంటారంట? ఆత్మకి చావు లేదు, మండుతానే ఉంటే బాధ వస్తానే ఉంటది. బాధ లేకుండా ఉండదండి, ఒక రాయిలా ఉండదు, బాధ పడతానే ఉంటారు. కానీ అగ్ని ఆరదు, మనం చచ్చిపోం. ఎప్పుడు చూసినా వేదన. వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు చూడండి, మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను ఇప్పుడు. వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి వ్యభిచారం చేస్తూ చనిపోయారు అనుకోండి, ఏదో ఒక రోగం వచ్చి నరకంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంట అంటే ఇంకా వ్యభిచారపు కోరికలే ఉంటాయి అంటండి. ఏమండి? అంత బాధపడతా ఉంటే వ్యభిచార కోరికలు ఏంటండి? మందు బాబులు ఉన్నారు చూసారా, మందు బాటిల్స్, అక్కడ మందు బాటిల్స్ కనబడతాయంట. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని తాగుదామంటే ఇలా తాగ్గానే కాలిపోయినట్టు అయిపోద్దంటండి. ఏమండి? యాసిడ్ అంట అక్కడ ఉన్నది. ఏంటంట? తాగుతారంట, మళ్ళీ కాలిపోయినట్టు అయిపోతారంట. మళ్ళా బాటిల్స్ కనపడుతుంటే మళ్ళీ తాగుతారంట, మళ్ళీ కాలిపోయినట్టు అయిపోతుంటారు. అబ్బా, దాహం తీరదు. అర్థమవుతుందండి? ఏ పాపమైనప్పటికీ కూడా నరకంలో కనబడద్దంట, కానీ వీళ్ళు చేస్తే భయంకరమైన బాధ. ఏమండి? ఏ డ్రెస్తో చచ్చిపోయారో, ఏమండి, ఆ డ్రెస్సులతోనే ఉంటారంట. ఎలా చనిపోయారో అలాగే ఉంటారంటండి. అర్థమవుతుంది? ఎంతో భయంకరం. నేను అవన్నీ చదివాను, పరలోకం కోసం నరకం కోసం అవన్నీ చదివాం. చాలా జాగ్రత్త. దేవుడు అవన్నీ చూపిస్తూ ఉంటాడు చాలా మంది భక్తులకి, ఇవన్నీ చెప్పండి అని చెప్పి. పరలోకం అంటే మహా అందమైన రాజ్యం. ఎవ్వరైనా సరే దేవుని నమ్ముకోలేదంటే ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళు కూడా మారు మనసు పొందలేదు అంటే అయ్యో అని బాధపడతానే ఉంటాం. నేను అందరి దగ్గరికి వెళతా ఉంటా, ఏమండి ఈవిడికి కష్టం వచ్చిందండి, ఈవిడ నమ్ముకుంది కదండి, ఏడు పిల్లలు కూడా నమ్ముకోవాలండి. ఏమండి? అక్కడ బంగారపు గాజులు ఉన్నాయి అనుకోండి, ఏమండి, నేను అన్నాను బంగారపు గాజులు ఉన్నాయి అనుకోండి, ఆవిడ ఒక్కతే తీసుకోవాలా, పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చా అన్నాను. పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చండి అండి, అంతేనా కాదా? చచ్చిపోయేదైతే వాళ్ళు ఒక్కటే చచ్చిపోతే గొడవ లేదు, అంతేగాని మంచిదాన్ని ఏం చేయాలి మనం? అందరికి తీసుకోలే వద్దా? ఒకళ్ళు అయితే చాలంటండి. అంటే రోగం వచ్చిన వాళ్ళు, కుష్టి వ్యాధి వచ్చిన ఒకళ్ళు బ్రతికితే వాళ్ళు ఒక్కళ్ళే నమ్ముకోవాలంటండి. కిడ్నీ జబ్బు వచ్చిన వాళ్ళు నమ్మితే అంటే అదేంటండి? అంటే మనుషుల కోసం, మనుషులు మా పెళ్ళిళ్ళకి రావరేమో, మేము చచ్చిపోయినప్పుడు పడేయడేమో అన్న భయాలు అవి కావండి. అసలైనవి ఏంటి? నువ్వు ఎలా ఉంటావు చనిపోయిన తర్వాత, జాగ్రత్త. అది మనం చూసుకోవాలి. అది దాన్ని చూసుకుంటే మాత్రం నీకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయంగా ఉంటాడు. దానికోసం చూడలేదు అనుకోండి, ఏమంటే మన ఇష్టానుసారంగా చేస్తే దేవుని నామానికి అవమానం తీసుకొచ్చిన వాళ్ళం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అవి కూడా ఉన్నాయి అంటండి. ఒక్కసారి చకచక చివరి అంటే నేను మళ్ళీ వారం కూడా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. ఒకసారి ప్రకటన గ్రంథంలో చదువుతున్నాను, వినండి ఒకసారి. 2 పేతురు 3:9 ఒకసారి చూడండి. జస్ట్ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవల్లని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొంతమంది ఏమంటారంట దేవుని రాకడా ఎప్పుడో మనకేం తెలుసండి, ఎప్పటి నుంచో ఇలాగే అంటున్నారు. ఏమండి యేసు ప్రభు వచ్చిన కాడ నుంచి చెప్తే 2027 సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు.
ఏమండి 26 సంవత్సరాలు అయిపోయి 27లోకి వస్తాం దగ్గర దగ్గర. ఏమండి ఏమంటున్నారు? అలాగే ఉందిగా అంటారు. ఏమండి అలాగే ఉంది కదా అంటే ఒక రోజు వస్తారు అదా తప్పకుండా వచ్చేస్తుంది. ఏమండి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఒక రోజు వస్తుందా రాదా? పుడతారా పుట్టరా? ఏ అమ్మ 6 నెలల నుంచి వింటున్నాను ప్రెగ్నెన్సీ అంటుంది. ఏం ప్రెగ్నెన్సీ అన్నారనుకోండి. ఏమండి 6 నెలల నుంచి అంటే ఇంకో 3 నెలలు ఉండాలా వద్దా? ఉంటారు, తప్పకుండా వస్తుంది. టైం అంటూ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆలస్యం అని చెప్పినట్లు అలా ఉండదు. కానీ అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన రాకడను ఆయన మారు మనసు పొందాలని అంటండి. అందరూ నమ్ముకోవాలి అంటలేదు. ఏమంటాడు? అందరూ నమ్ముకోవాలి అని అనకుండా ఏమంటాడు ఆయన? మారు మనసు పొందాలని ఆయన రాకుండా. మారు మనసు, నీకున్న మనసు దాన్ని ప్రతిరోజు చంపితేనే కనుక కుదరదు. నీకున్న అలవాట్లు, నీకున్న తిండి, నీకున్న మాట తీరు, నీ నడక పడక అన్నీ కూడా మార్చవలసినవే. ఏది పనికిరాదండి. ఏమండి అర్థమవుతుందండి? మీరు ఇల్లు కడతారు కదా కొంతమంది, మీరు పాత వాసాలు ఉంచుకుంటారండి? పాత గుమ్మాలు ఉంచుకుంటారా? పాత ఇటికలు ఉంచుకుంటారా? ఆ సొలోబులో పోస్తారు తీసుకెళ్ళి. ఇటుకలన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తారండి? మాకు వద్దులే అని చెప్పి కొన్ని ఫౌండేషన్లు వేసుకోవచ్చుగా. అంటే పాత ఉండకూడదు అంటండి కొత్త ఇల్లు కట్టేటప్పుడు. అవునా కదా? అవునా? కాబట్టి ఏంటంటే పాత జీవితం అనేటువంటిది ఏది మంచిది కాదు. నీకున్న అలవాట్లు అయ్యి కూడా నేను ఎంతో మంచిదాన్ని అని నువ్వు అనుకుంటే సరిపోదు. నీ గుణమంతా, ఈ శరీర గుణమంతా ఏంటి? మంచిది కాదు. యేసు ప్రభు గుణం వస్తేనే, యేసు ప్రభు యొక్క ప్రేమతత్వం వస్తేనే, యేసు ప్రభు దీన మనసు వస్తేనే, యేసు ప్రభు యొక్క పనులు వస్తేనే కానీ మనం మంచోళ్ళం కాదండి. అర్థమవుతుందండి మీకు? అవునా కదా? పలానా వాళ్ళు మంచోళ్ళు అంటే అర్థం ఏంటి? వాళ్ళలోకి యేసు ప్రభు వస్తే వాళ్ళు యేసు ప్రభు పనులు చేస్తే మంచోళ్ళు అవుతారు, లేకపోతే మంచోళ్ళు కాదు. ఎవ్వడం మంచోడు కాదనమాట. అయితే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను. ప్రభు దినం ఎలా వస్తుందంటండి? దొంగ వచ్చినట్లు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసండి? ఏమండి దొంగలు వచ్చారని, ఏమండి దొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటారు కానీ ఎక్కడో అక్కడ దొంగతనం జరుగుద్ది. అందరం మెలుకుగానే ఉంటారు. ఆ టైంలోనే కిటుక్కుమని నిద్రపోయాడు అనుకోండి, చిటుకుమని ఏం చేస్తారు? అప్పుడే జరిగిపోద్ది. అయ్యయ్యో ఏమండి చెప్తానే ఉన్నాం కదా, మేము జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పాం కదా అంటారు. వాళ్ళు తాళాలు పగలగొడతారు, ఏమంటే అన్ని కట్ చేసేస్తారు, తీసుకుపోతారు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రతిరోజు సంసిద్ధంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇవన్నీ కూడా పంచభూతాలంటే ఆకాశము, భూమి, ఏమండి గాలి, నీరు, అగ్నితో సహా ఈ భూమి మీద ఉన్నదంతా కూడా ఏమైపోద్దంటండి? మహావేంద్రంతో లయమైపోద్దంట. బగ మండిపోద్ది మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా ఉండదండి. అర్థమవుతుందండి? ఇదంతా ఇలాగే ఉండిపోద్ది అనుకుంటారు భక్తిహీనులు. కానీ ఇదంతా ఏమైపోద్దంట? మొత్తం రగిలిపోయి మండిపోతా ఉంటది. కాబట్టి మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత చూడండి, హెబ్రీ 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబోవు సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఒకసారి వెలిగింపబడి, ఒక రోజున నీకున్న కష్టాల్లో, శ్రమల్లో యేసుప్రభుని అంగీకరించడం జరిగింది. దేవుని కోసం నిలబడాలని ఇష్టపడ్డావు. పరలోక రాజ్యం ఉందని, నరకం ఉందని, ఈ లోకంలో జాగ్రత్తగా జీవించాలని తెలుసుకున్న తర్వాత మరలా పాత జీవితానికి వెళితే, ఏమండి పాత జీవితం అంటే ఏంటి తెలుసు, అర్థమైపోతా ఉంది. చేసిన తప్పు మళ్ళా కొన్నాళ్ళు మానేసిన తర్వాత, అది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళా దాంట్లోకి వెళితే గనక దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. యేసుప్రభుని ఒకసారి సిలువ వేయడం కాదంటండి, వాళ్ళు ఏం చేస్తారంట? మరలా సిలువ వేస్తారంట. తప్పిపోయిన వాళ్ళు మరలా సిలువ వేయచ్చు. బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మా ఆయన గారు అండి ఎప్పటి నుంచో భక్తిగా ఉండేవారండి, ఈ మధ్యనే మానేశారండి. ఏంటండి ఈ మధ్యనే మానేశారు, పాపం చచ్చిపోయే ముందే మానేశారు. ఏమండి
ఎప్పుడు నుంచో త్రాగుబోతుగా ఉండి ఇష్టం వచ్చినట్టుండి ఈ చనిపోయేటప్పుడే మారు మనసు పొందారంటే బాగుంటుందండి, ఈ మధ్యనే ప్రార్థన మానేశారంటే బాగుంటుందండి. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్త. అయితే ఇక్కడంట ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగెలను దాని మీద పెరిగిన ఎడ్ల అది పనికి రాదని విసర్జింపబడి శాపం పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. నువ్వెలా ఉండాలంట? మంచి ఫలాలు ఫలించేవారిగా, మంచి పంటలనిచ్చే భూమిగా ఉండాలి. ఎప్పుడు చూసినా గచ్చ పొదలే వస్తున్నాయి అనుకోండి, ఏంటంటండి, అది కాల్చివేయబడద్ది, దానివల్ల ప్రయోజనం లేదు అంటాడు. ఆ తర్వాత చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే గనక 12వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం 15 నుంచి చదువుతున్నాను. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియో, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసే వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ ఏంటంటండి, మీలో ఎవరైనా దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో. దేవుని నమ్ముకున్నామని చెప్పి మన ఇష్టానుసారంగా ఉంటే, ఏమండి, మన ఆశల ప్రకారం ఉంటే, ఏదో ప్రార్థనకి శనివారం నచ్చినప్పుడు అదైనా 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వచ్చి వెళ్ళిపోతా ఉన్నారనుకోండి, ఏమండి, పరలోక రాజ్యం వెళ్ళిపోతారా? వెళ్ళరండి. ఇక్కడ అంటాడు ఏంటంటే, చేదైన వేరు ఏదైనా మొలచి. చేదైన వేరు అంటే అర్థం ఏంటి? చేదైన వేరు అంటే అర్థం ఏంటండి? బీరపాదులు పెట్టామనుకోండి, బీరపాదులు అంటండి వాటికంట కుండ పెంకు తగిలితే ఏమవుద్దంట? తీసుకొస్తారు, మంచిగా తీసుకొస్తారు. నాకు తెలియక దేవుడి పేరట ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు. 3 కాయలని ఇస్తే 2 కాయలు కోసేసి, తీరా చూస్తే ఏమైందంటే ఒక ముక్క ఎందుకు ఇలా చూసేసరికి చేదొచ్చేసింది. అట్లని ఎలా వేరు చేయాలో అర్థం కాల. ఇంకా అట్లని బారేసి ఒక్క ముక్క తగిలినా విషం అయిపోద్ది. ఇంకొక దాన్ని మాత్రం కోసి మళ్ళీ దాన్ని చూసుకున్నా, మర్చాను. అర్థమైందండి? పనికి రాదనమాట. బీరపాదే, బీరకాయే, ఏమండి, మనం కొనుక్కున్నాం. అయినప్పటికీ కూడా కూర వండేస్తాం. ఒకసారి హాస్వరపేట హోటల్లో 10 కేజీలు బీరకాయలు వండేస్తే అలా చూస్తే ఎక్కడికి ఎక్కింది చేదు, ఎక్కడికి వచ్చింది వెనక్కి వచ్చింది చేదు. అది కషాయం అంటారు చూసారా, ఏమండి, విషంలాగా. అంత డేంజర్ అనమాట. చేదైన వేరు ఏదైనా మొలచి మనల్ని కలవరపరచడం వలన అపవిత్రులం అయిపోతామంట. ఏదైనా ఒక్క సందర్భం నీకు పెడతాడు దేవుడు. సాతానుగాడు ఏం చేస్తాడు? నీ మైండ్లో ఒక్కటి పెడతాడు, ఆ దరిద్రత నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. ఆ చేదు అనేటువంటిది ఏమైపోద్ది? ఈ వేరు చేదైపోతే కాండం అంతా చేదే, ఏమండి, చిగుర్లు, ఫలాలు, పుష్పాలు అన్నీ ఏమైపోతాయి? చేదైపోతాయి. అవునా కదా? చాలా జాగ్రత్త. చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచడం వల్ల మీలో అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉంటాడేమో చూసుకోండి. ఒక్క రోజు, ఏమండి, నీ పవిత్ర జీవితం నాశనం అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? ఒక నోటి మాట చాలు, ఒక్క పూట చాలు, ఒక్క తిండి చాలు, ఒక్కటి చాలు. నువ్వేదైనా చేస్తే నీ అపవిత్రత పోయినట్టేనా కదా? 40 రోజులు ఉపవాసం అందం 21 రోజు దాటింది, అప్పుడు వరకు చాలా పవర్ఫుల్గా నిలబడ్డారు. 21వ రోజున ఇంట్లో పలావ్ చేశారు, నువ్వు చాటుకి వెళ్ళి తినేసావు, ఏమండి, మళ్ళీ తర్వాత ఉందనంటే నీ మనసు ఏమంటది? పోయింది అంటది. అవునా కదా? 40 రోజులు అంటదండి. చేస్తున్నాను కానండి ఏమంటారండి? నువ్వు పవిత్రంగా ఉన్నావంటే ఉంటాను గానండి, ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఉంటాను గానంటే ఏంటి, ఏమండి? నేను చెప్పే మీకు అర్థమవుతుందా? నువ్వు పవిత్రురాలివేనా అంటే నేను పవిత్రురాలి అని చెప్పగలగాలి. నువ్వు నిర్దోషిగా ఉన్నావా అంటే ఉన్నాను అని చెప్పగలి. నీ మనస్సు నీ మీద నేరారోపణ చేయకుండా ఉండాలి. మీ మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదంటే అలా ఉండాలి. వద్దు అన్నాడు దేవుడు అంటే దాన్ని ముట్టుకోకూడదు. చెయ్యి అన్నాడు అంటే దాన్ని చెయ్యాలి. అర్థమవుతుందండి? దేవుని మాటలు వినేసి అని చెప్పేసి, ఏమండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓహో అన్నట్టుంటే కుదరదు. దేవుని మాట ఇక్కడ విన్నది ఏం చేయాలి? నువ్వు దీని ప్రకారమే జీవించాలి. అందుకే దేవుని సన్నిధిలో కూర్చోమని చెప్తున్నాడు. ఇదేం మనకేమి ఎక్కువ కాదండి. నెహెమ్యా గ్రంథంలో చూస్తే
వాళ్ళు కష్టాలు అనుభవిస్తా ఇలా వచ్చి నిలబడ్డారంటండి. 3 గంటల సేపు జాము సేపు వాక్యం చదివారంటండి. జాము సేపు పాపాలు ఒప్పుకున్నారంట. అంటే ఎన్ని గంటలు పొద్దున్నే 6 గంటలకు వస్తే ఏమండి ఎన్ని గంటల వరకు 12 గంటల వరకు కూడా నిలబడే ఉన్నారంటండి. మధ్యాహ్నం వరకు నిలబడే పాపాలు విన్నారంట. వాక్యం చదివితే విన్నారంట, ఒప్పుకున్నారంట. మనదేమి ఎక్కువేమి వర్షాల్లో కూడా అలాగే నిలబడి మరి వాళ్ళు ఒప్పుకున్నారంట పాపాలు. చాలా జాగ్రత్త. ఇక్కడ పాపం ఒప్పుకోకపోతే ఇక్కడ ఆశీర్వాదం రాదు, పరలోకం కూడా రాదు. ఇక్కడ కూడా దాసులుగానే ఉన్నారు. ఆళ్ళ భూమే కానీ వాళ్ళు దాసులుగా ఉన్నారు. ఏమండి మన భూమే కానీ ఎదట వాళ్ళకి మనం పండించి ఇవ్వాలనుకోండి ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. ఏమండి మన గేదె పాలు తీసి వాళ్ళ చేతిలో పోస్తే వాళ్ళు అమ్ముకొని మనల్ని కొరడాలతో కొడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది. అది పరిస్థితి. దేవుని మాట వినకుండా ఉంటే ఇశ్రాయేళ్ల ప్రజలు అలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. అర్థమవుతుందండి. కాబట్టి మారు మనసు పొందాలి అంటే నువ్వు దేవుని వాక్యం వినాలి. ఆ తర్వాత చూడండి, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరక్క విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఎరగరా ఏమండి? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు చిటుక్కుమని. ఒక్క పూట వేటకి వెళ్ళొచ్చాడు, ఆకలేసేస్తుంది, భయంకరమైన కడుపులో తిప్పేస్తుంది, వికారం అనిపించేస్తుంది. అమ్మో నా ప్రాణం పోయేలా ఉందంటే మంచి వాసన అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఏమండి అసలే ఆకలితో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? పోనీ ఏమన్నా చికెనా, అది పోనీ ఏమన్నా మటన కాదు, చికెను కాదు, జీడిపప్పు కూర కాదు. మన పాదుకు తినలేక చచ్చిపోతాం అంటారు చిక్కుడుగాయల కూర. ఏమండి రోజు చిక్కుడుగాయల పాదు ఉంటే ఎలా ఉంటుందండి? సార్లే కానీ చిక్కుడుగాయలు ఉండేవా, నాకు వద్దంటారు. ఏమండి అలాంటి చిక్కుడుగాయ కంటండి దేవుని ఆశీర్వాదాన్ని అమ్మి పడేశాడు. ఆ తరువాత దానికోసరము కన్నీళ్లు కరుస్తా, ప్రభువా తండ్రి నాకు ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా, నాన్నా నాకు ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా, ఒక్కసారి దీవించు నానా, ఒక్కసారి దీవించునా. ఎలా దీవించనురా, వాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు రా దీవెనలన్నీ. వాడు వచ్చి మాయావేషంలో తీసుకెళ్ళిపోయాడు మొత్తం దీవెనలో పోయి మొత్తం అన్ని. లేదు నాన్న నన్ను దీవించాలి మీరు. ఆకాశము నీకు మంచునివ్వదు, ఏమండి నీకు పంటలు పండవు. ఏమండి ఈ ఆశీర్వాదాలు నోరు మూసుకొని ఊరుకుంటే బాగానే ఉండి అనుకున్నా నేను చదివి. అన్ని శాపాలే వచ్చినాయి. నువ్వు కష్టపడతావు, నీ శత్రువులు ఎదుట కుప్పగోలుతావు. ఏమండి ఈ ఆశీర్వాదాల చాలా జాగ్రత్త. కావాలని చెప్పి దేవుని యొక్క పనుల్ని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే పరలా నాకు అవకాశం ఉంటుందిలే, మరలా అవకాశం వస్తుందిలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒక రోజున మనం చనిపోతాము. చనిపోకపోయినప్పటికీ కూడా అవకాశం కూడా రాదంటండి. కన్నీళ్ళు రావంట. నువ్వు ప్రార్థనకు రావాలంటే నీకు అవకాశం ఉండదు. కావాలని విశ్రాంతి దినం ఎగ్గొట్టే వాళ్ళకి మళ్ళీ వారం వెళ్దాంలే అంటే మళ్ళీ వారం రారు. ఆ పై వారం వెళ్దాంలే అంటే పై వారం రారు. ఎన్ని నెలలు అయిందమ్మా మీరు వచ్చి అంటే, ఎన్ని నెలలు అయిందండి? 6 నెలలు అవుద్దండి. ఎందుకు రావట్లేదంటే ఏదో ఒక అడ్డండి. ఫస్ట్ నువ్వేం చేస్తావు, నీ మనసారా మానేసావు, ఆ తర్వాత అవకాశం దొరకదు. అర్థమవుతుందండి. నీకు కష్టమైన శ్రమ అయిన ఒక్క వారం కూడా మానకూడదు. దేవుని సన్నిధి అంటే ఏంటి? 1000 దినాల ఆశీర్వాదం. అక్కడ ఎంత మన పిల్లల పెళ్ళి ఉందన్నా కానీ పెళ్లి పెట్టుకోకుండా దేవుని ఆశీర్వాదం పోద్ది, వాడు 1000 దినాల ఆశీర్వాదాలు అని చెప్పుకోవాలి. అర్థమవుతుందండి. అంత దేవుని మాట అంత పర్ఫెక్ట్గా వినగలిగితే నీకు ఆశీర్వాదం ఉంటుంది. 1000 దినాల ఆశీర్వాదం నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఏంటంటే ఆ తర్వాత చూస్తే గనక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5, నీవు ఏ స్థితిలోంచి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి తీసివేతును. యేసుప్రభువు వారు ఈ లోకంలో మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత, ఏమండి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పద్మాసు మన యోహాన్ గారిని వేడివేడి నూనెలో వేస్తానంటండి. ఆయన చనిపోలేదంట. ఆయన తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడేస్తే అప్పుడు దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడు యేసుప్రభువు వారు. ఇంకా నువ్వు నేను మోసపోతున్నటువంటి విషయాలు, సంఘాల్లో మోసపోతున్న విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటండి, నువ్వు ఏ స్థితిలోంచి మొదటి ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నువ్వు ఫస్ట్లో దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నావు? తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసావు, అనుక్షణం ఆయన కోసమే అనుకున్నావు, ఆయనలా ఉండాలనుకున్నావు, ఆయన కోసం వింటే ప్రతిదీ చేసేసావు. తర్వాత ఏమైపోయింది?
రోజు రోజుకి తగ్గిపోయింది. రోజు రోజుకి ఏమైపోయావు? చల్లారిపోయావు. అంటే ఏమైపోయింది? మొదటి ప్రేమ. ఇప్పుడు మా చిన్నమ్మగారు ఉన్నారండి, ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ ఉంటుందా చిన్నమ్మ? ఎలా ఉంటుందంటే కుదరదు మరి. ఎలా ఉంటుందంటే కుదరదు. దేవుని వాక్య ప్రకారం ఫస్ట్ రోజు వీళ్ళిద్దరికి పెళ్ళైనప్పుడు, అనిత ఎప్పుడు మన దావీదు పెళ్ళైన రోజు ఉన్న ప్రేమ చనిపోయే అంతవరకు ఉండాలంట దేవుని వాక్యం. దేవుని స్తోత్రం చెప్దాం. అంతకంటే ఎక్కువగా మారొచ్చేమో కానీ, ఎందుకు అంటే ముక్కు మొహం తెలని వాళ్ళు పెళ్ళవగానే ఇష్టపడ్డారు. కానీ నీ కోసం కష్టపడుతున్నాడే, నీ కోసం తీసుకొస్తున్నాడే, అన్ని నీ కోసం వంట చేసి పెడుతుందే, నీ కోసమే బ్రతుకుతుందిగా అని జ్ఞానం పెట్టుకుంటే ఫస్ట్ కంటే ఎక్కువ ప్రేమించగలుగుతావు. అవునా కదా? సత్యమా కదా? దేవుని స్తోత్రం చెప్దాం. నీవు మొదటి ప్రేమ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు ఒప్పుకోడండి. నీకు అన్ని చేసి పెడతా ఉంటే భలే చేసేవాళ్ళే అన్నావు అనుకోండి, నువ్వు అనొచ్చేమో కానీ దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. ఎంతో కష్టపడి చేస్తారు, ఓపిక లేకపోయినా చేస్తారు వాళ్ళు. నువ్వు ఇలా చేసావు అనకూడదు, చాలా బాగుంది మళ్ళా ఈసారి మళ్ళీ చేయించుకుందామని అనాలి. అంతేకాని ఒక్క చిన్నదే నువ్వు వంకబెట్టి ఏంటి ఎలా చేస్తావు అనే అధికారం నీకు లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ప్రేమతత్వంతో మాట్లాడండి. మీకు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు అస్సలు ఒప్పుకోడు. భార్య విషయంలో మరీ ఒప్పుకోడంట. బైబిల్లో ఉన్నాయి చాలా. భార్యని ఎలా ప్రేమించాలి ఏమండి? నీ కన్న కూతుర్ని ఎలా ముద్దులాడతావు అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు కూడా తన ప్రాణాన్ని అర్పించాడండి. నీ భార్య కోసం నువ్వు గౌరవంగా మాట్లాడాలి, నీ భర్త కోసం గౌరవంగా మాట్లాడాలి. గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పని చేయించేసుకొని ప్రేమ చూపించకుండా ఉంటే నువ్వు నేరస్తుడివి, నేరస్తురాలు అయిపోతావు. అవునా కాదా? గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటాడు, ఏ స్థితిలో ఉండి పడిపోతావో అది గుర్తు చేసుకో. మొదటి ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమండి? మొదటి ప్రేమ వదిలిపెట్టొద్దు. ఎలా ఉండాలి? అంతకంటే ఎక్కువ ప్రేమించడం నేర్చుకుందాం. క్షమించండి ప్రభువా, లేకపోతే నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట్లోంచి ఎఫెసు సంఘానికి వ్రాసిన లేఖలో ఇది ఉందన్నమాట అండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి రెండో సంఘానికి పెర్గమ చూడండి, 2వ అధ్యాయము 2:21 వచ్చిన, మారు మనసు పొందుటకు నేను కాదు, రెండోది కాదు, మూడోది, అది 2:22 పెర్గమ కదా. ఆయనను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. ఏంటంటండి? ఎక్కడ పడితే అక్కడ భోజనం చేస్తాం. అక్కడ విగ్రహారాధనకు సంబంధించింది ఉండేమో మీకు తెలుసా? ఏమండి? తెలుస్తుందా? మటన్ వేసారా? బాగా వేస్తారు. ఏమండి? కోళ్ళు ఎక్కడికి వస్తారు అంటే కొంతమంది తీసుకెళ్ళి అక్కడే కోస్తారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును తప్పేం కాదంటండి. జారత్వం అంటే కొంతమందికి తప్పేమీ కాదు. ముసలోళ్ళు అయిపోయినా అయ్యే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది దేవునికి కుదరదండి, లోకస్తుల్లాగా. తర్వాత ఇశ్రాయేలీలు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. ఏంటంటండి? వాళ్ళని సేపించు. ఏమండి? సంఘంలో వాళ్ళే వీళ్ళు వాళ్ళని సేపిస్తారు, వాళ్ళు వీళ్ళని సేపిస్తారు. అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. అది మారు మనసు కాదు. సంఘాల్లో ఉన్నవాళ్ళు ఐక్యతతో ఉండాలి. సంఘంలో ఉన్నవాళ్ళు వేరే చూసుకొచ్చారనుకోండి, ఒక వేలు కుళ్ళిపోయింది అనుకోండి, ఆ వేలు అక్కడికి తీసేస్తారు. అర్థమవుతుందండి? ఆ వేలు ఇంకొంచెం అలాగే ఉంచితే ఏమవుద్ది? కుళ్ళిపోయిందండి, తీసేయమా ముంచుమా, లేకపోతే మోకాల వరకు వెళ్తుందండి, తర్వాత పైకి వెళ్తుందంటే ఏమంటారంటే తీసేయండి అంటారు. డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. అవునా కదా? చాలా జాగ్రత్తగా మనం వేరైపోయే వారిగా ఉండకూడదు. సంఘములో ప్రతి ఒక్కరు ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడానికి కాదు. ఒకళ్ళ పాట పడితే ఇంకొకళ్ళు కోపం వస్తుంది, ఒకళ్ళ వాక్యం చదివితే ఇంకొకళ్ళు కోపం వస్తే దేనికి పనికి వస్తుందండి సంఘం అంటే మామూలు బయట ఉన్నదాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడతారా? ఏమండి? బయట రచ్చంతా తీసుకొచ్చి సంఘంలో పెడతారా? ఇక్కడ నేర్చుకోవడానికి వస్తారా? లేకపోతే ఇక్కడ కూడా దెబ్బలాటలా పెడతారా? అది మారు మనసు అవ్వదంటండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అటువల్ల నికోలాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత నీతో యుద్ధం చేస్తా. నికోలాయితుల బోధ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఏమండి?
పర్వాలేదులే అని చెప్తారు. వ్యభిచారం చేయొచ్చు అంటారు, దొంగతనం చేయొచ్చు అంటారు, పర్వాలేదు ఇవన్నీ కొట్టివేయమండి అంటారు. అర్థమవుతుందండి? ఇంకా కిందకి చదివితే చాలా ఉన్నాయి. మారు మనసు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు అంటే నీ మనసు కాదు, లోకం ఇచ్చే మనసు కాదు, యేసు ప్రభు మనసు. యేసు ప్రభుని పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే యేసు ప్రభులా నువ్వు తల వంచగలిగితేనే. దెబ్బలకైనా ఏమంటే అన్యాయానికైనా ఏం చేయాలైనా చిన్నదానికి కూడా పంచాయతీ పెట్టిచ్చేసేసి ఏం చేస్తారు? అలా కుదరదండి. మంచిగా చెప్పాలి మనం. అర్థమవుతుందండి? నాకు ఒక అతను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలి. అక్క మీకు కోళ్ళు తెచ్చి పెడతాను అందమైనవి అని ఇలా చెప్పాడు. కొట్టండి అక్క ఇక్కడికి వచ్చాను అక్క అన్నాడు. చిటుక్కుమని 10,000 వేసాను. ఆస్పాక్ పిల్లోడే. ఏమండి వేసా నేను. వేస్తే ఇప్పటికి ఎన్ని నెలలు అంటే 16 నెలలు అలాగ అవుతుంది. 16 నెలలు అంటే సంవత్సరాన్నర పైనే అవుతుంది మనకి వైరస్ రాకముందు. ఇంకొక పిల్లోడు తనకి ఏదో దెబ్బలాట వచ్చింది, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. అక్క ఆడు నీకు 10,000 ఇచ్చాడా అన్నాడు. ఇంకా ఇవ్వలేదు నాన్న అన్న. ఒక్కసారి అక్కడికి ఆటో వస్తుంది, వాడు ఆటో తీసుకున్నాడు. ఆటోని ఆపేస్తాను, శనివారం శుక్రవారం నాడు నువ్వు 1 గంటకల్లా వచ్చేయాలి అక్క అన్నాడు. ఏమండి ఎన్నింటికి వచ్చేయాలి? 1 గంట. నాయన అది జరగకూడదులే, ఈ పిల్లడు ఆవేశంతో ఉన్నాడులే. ఏమండి నేను అడిగా 2-3 సార్లు అడిగా, బాబు మరి నేను క్యాష్ కొట్టాను కదా అని చెప్పి. అర్థమవుతుందండి? అడేమంటాడంటే పంచాయతీ పెట్టేస్తాను దెబ్బతో, ఆడేంటో ఆడు మోసగాడిని కాదంటున్నాడు, నీ దగ్గర డబ్బులు కొట్టించాడా లేదా, నీ 10,000 నీకు వచ్చేస్తున్నాయి చూసుకోక్క అన్నాడు. ఏమండి ఎందుకులే పంచాయతీలు గట్రా, మంచిగా అడిగితే చేశారనుకోండి సంతోషంగా ఉంటుంది, అంతేగాని పంచాయతీలు పెట్టించి ఏమండి 10,000 కోసం మనము, అవునా కాదా? కాబట్టి ఏంటి అంటే నేను అదే అనుకున్నా. మళ్ళీ శనివారం పొద్దుటే అంటే నాకు శనివారం ప్రార్థన ఉంటుంది బాబు, వద్దు నాన్న మళ్ళీ వాడు వస్తాడు అనుకుంటా అక్క అన్నాడు. భలే తప్పించుకున్నాడు అక్క అన్నాడు మొన్నొచ్చి. ఏమండి అర్థమవుతుందండి? మనం ఏం చేయాలి? చిన్నదానికి పెద్దదానికి మనం ఆత్మీయతలోంచి ఏమవ్వకూడదు, న్యాయం అనేటువంటిది చూసుకోవాలి, అడిగి చూద్దాం, అంతేనే కదా. అంతేకాని అక్కడ ఆపేసి మరి తన సొమ్మంతా రాకుండా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అలా చేయకూడదు. మనం లోకంలాగా మనం ఉండకూడదు, లోకానికి వేరుగా ఉండాలి. మారు మనసు పొందితేనే పరలోక రాజ్యం. నీ క్రియలు పాత క్రియలు లేకపోతే లోకంలో వాళ్ళు చేసే క్రియలు ఉంటే ఏమండి, ఒక రోజున చింతకాయలు ఇలా చెట్టి కోసేసారు అందరూ. ఎవరు కోసేసారు? ఒక ఎన్ని బస్తాలు ఎత్తేసారో ఒక చెట్టి. ఏమండి తెలియకుండా కోసుకుపోయారు. పంచాయతీ పెడదామని మాట్లాడారు మొత్తం అంతా. అప్పుడు నేనన్నా మహా అయితే ఎంత ఉంటాయి అన్నాను నేను. అంటే 6 బస్తాలు అవ్వచ్చు అన్నారు. 6 బస్తాలు ఎంత అంటే అప్పుడు తక్కువ రేటే, సపోజ్ కనీసం ఒక 2,000 చిల్లర 3,000 నేను ఇచ్చేస్తానన్నా. మధ్యలో దూరేస్తుంది కుమారక్క ఎప్పుడైనా సరే, మధ్యలో దూరేసి పంచాయతీ అంతా చెడగొట్టేసింది. తీసుకెళ్ళినాడు ఎవడో బయటపడాలి కదా. ఇప్పుడు ఏమండి మీరు గోల్ చేసేది ఆ డబ్బుల కోసమే కదా. నేను ఇస్తానన్నప్పుడు నీకేంటి అంటే పంచాయతీ జరగాలి, దెబ్బలాట జరగాలి. అలా మనం ఉండకూడదు. అర్థమవుతుందండి? మరి ప్రతి చోట కూడా దెబ్బలాట్లు పెట్టుకునేవారిగా, కొట్టేసేవారిగా, మనమే హీరోలుగా. ఏమండి దేవుడు శిక్ష వేస్తే ఒక్క అవయవానికి నువ్వు 100 కోట్లు అక్కడ పెట్టినా నీ గుండెకి సరిపోవు, 100 కోట్లు అక్కడ పెట్టినా నీ మైండ్కి సరిపోవు, 10 లక్షలు ఇక్కడ పెడితే ఒక కన్నుకు సరిపోదు. ఏమండి 10 లక్షలు పెడితే ఒక వేలుకు సరిపోదు. ఎందుకంతా మనకి ఎగురుడు? గుర్తుపెట్టుకుందాం. ప్రతి విషయంలో కూడా మనం దేవునికి మొదటి స్థానం ఇద్దాం. న్యాయంగా మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి ఎవరితోనైనా. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదటి వాళ్ళది ఏది తీసుకోకూడదని చెప్తాను ఎప్పుడు కూడా నేను. ఎదటి వాళ్ళు తీసుకుంటే ఏమవుద్ది? వాళ్ళు ఎంతో బాధపడతారు, అది తప్పు. కాబట్టి న్యాయంగా ఉందాం, మారు మనసు పొందుదాం. మారు మనసు అంటే అర్థమైంది కదండి? ఈ శరీరంతో చేసినవన్నీ లోపల ఉన్న ఆత్మకి, ఆ పెళ్లి కూతురు వస్త్రాలకి డాగులు పడిపోతాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, సినిమా పాటలు, షికార్లు ఇవన్నీ వద్దు. అర్థమవుతుందండి? ఎప్పుడు దేవుని వాక్యాలు వింటా ఉండాలి. దేవుని వాక్యాలు రోజుకు ఒక అధ్యాయం బట్టి పట్టండి. స్కూల్ పిల్లల్లాగా చదువు వచ్చిన వాళ్ళు రోజుకు ఒక అధ్యాయం. మరి కొంచెం చదువు తక్కువ వాళ్ళు చిన్ని వచ్చినాం ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేసే వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండునేమో అని చూసుకోండి. ఆ తర్వాత అతను వేదన పడి కన్నీరు గారుస్తా దానికోసం ఎంత ఏడ్చినా అది దొరకకపోయాను. ఆ చిన్నదన్న బట్టి పట్టండి, చిన్ని వచనాలు బట్టి పట్టండి, మీ టైం వేస్ట్ కాకుండా. అప్పుడు కొన్ని పాటలన్నా నేర్చుకుంటారు. 4 సంవత్సరాల కుర్రోడు చక్కగా అందంగా పాడుతున్నారు. ఎవరిలాగా పాడుతున్నాడు?
జ్యోతిరాజు గారి లాగా పాడుతున్నాడు ఆడు. ఎంత పాయింట్ కూడా తేడా రాకుండా ఇన్స్ట్రుమెంట్ మీద పాడతారు. మీరు ఒక పాట 10 సంవత్సరాల నుంచి పాడే పాట ఒక పాట పాడగలరా? ఏమండి? ఆడు అన్నం తినేటప్పుడు కూడా జ్యోతిరాజు గారినే చూసుకుంటూ తింటాడంట. ఎంత ఆడి వయసు? 4 సంవత్సరాలు. నేర్చుకుందాం, ప్రతి విషయంలో కూడా మనసు పెడదాం, చక్కగా నేర్చుకుందాం. వచ్చామా వెళ్ళిపోయామా నేర్చుకోకుండా ఉంటాం కాదు, కానీ రేపొద్దుట మనల్ని మనం మోసం చేసుకుంటాం. నరకంలో ఉంటే ఎవరికండి? ఎవరికి? ఆ రోజు వరకు కూడా 7 రోజులు తలుపులు తీసుంటే నోవాహు మాట ఎవ్వరు వినలేదు. ఏమైపోయింది? 7వ రోజు తలుపులు దేవుడు మూసేస్తే ఇప్పుడు తలుపు తెరవమంటే దేవుడు మూసిన తలుపులు ఎవరు కూడా తెరవలేరు. అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. మీకు ఛాన్స్ ఉంది, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఈ రోజున ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు మారు మనసు దయచేయండి. ఏది నీది కాదు ఈ లోకంలో. ఎవరి మీద అథారిటీ చేయొద్దు, ఎవరి మీదన విసుక్కోవద్దు, ఎవరి మీద గర్వపడొద్దు. చాలా దీన మనసుగా ఉందాం. నువ్వు మంచోడు అని చచ్చిపోయే లోపు ఏమనిపించుకోవాలి? మంచోడు అని అనిపించుకోవాలి. మంచోళ్ళు అనిపించుకుంటే బాగుంటుందా? చెడ్డోళ్ళు అనిపించుకోండి. చచ్చెడ్రా బాబు అంటే బాగుంటుందా? ఏమండి? నవ్వుతున్నారంటే ఈడు ఎలాగో పెందరకాడు చచ్చాడురా బాబు, పేడ వదిలిపోయింది అనుకుంటే బాగుంటుందండి? ఎందుకు? పలానా వాళ్ళు చనిపోయారు అంటే అయ్యో వాళ్ళు చనిపోతే నేను ఎలా బ్రతకాలని బయట వాళ్ళు కూడా అనుకోవాలి. అర్థమవుతుందండి? కాబట్టి అలాంటి మంచి మనసు మనకు దయచేయునుగాక. దేవుడు తన ఎదుట నిష్కళంకమైన కన్యకగా మనల్ని తయారు చేయాలని కోరుకుంటున్నా. ఈ సంఘానికి కూడా మరి దేవుడు అప్పగించాడు. వీళ్ళు ఎవ్వరు రావట్లే, నాకేం సరిగా తెలియదు, కానీ మరి దేవునికి అప్పచెప్పాను. నాకేం తెలియదు ప్రభా, వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను, ఇంటికాడ ఉండి వెంటనంగా అనుకుంటే వాళ్ళ ఇష్టం, నాకేమీ తెలియదు. మరి నాకు తెలియదు, వస్తేనే కదండి నేను చెప్పేది, రాకుండా ఉంటే నేనేం చెప్పను. కాబట్టి మరి దూరాలు అయిపోయారు, విశ్రాంతి దినమే రావట్ల. మధ్యలో ఏ రోజులు పెడదామన్నా, అమావాస్య పెడదామన్నా, ఉపవాస ప్రార్థనలు పెడదామన్నా, మీ ఆశీర్వాదం కోసం పెడదామన్నా ఎవరు వచ్చే టైప్లో లేరు. కాబట్టి మరి ప్రతి విశ్రాంతి దినమైన తప్పకుండా దేవుని సన్నిధిలో కనపడతాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన కాక చిన్ని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని మీరు సువార్త ప్రకటించారు. యోహాను గారు చెప్పారు, శిష్యులు కూడా అదే వాక్యాన్ని చెప్పారు. ఈ రోజున మేము కూడా నాయన అదే వాక్యం చెప్పమని మీరు చెప్పారు. మారు మనసు లేకపోతే ఎంతో భయంకరమని మీ వాక్యాలు సెలవిస్తున్నాయి. నాయన నశించిపోతావు నాయన, నరకానికి వెళ్ళిపోతావు నాయన, ఎంతో భయంకరమైన నరకం. ఆ నరకం నుంచి మమ్మల్ని తప్పించండి. పరలోక రాజ్యములో పెండ్లి కుమారుడిగా మీరు నాయన, పెండ్లి కుమార్తెగా మేము 7 ఏండ్ల విందులో పాల్గొనే భాగ్యం దయచేయమని, ఏనాడు మోసపోకుండా అజ్ఞానంగా ప్రవర్తించకుండా ఒక క్రైస్తవ జీవితం అంటే అందరితో ఐక్యత, సంతోషం, సమాధానం దయచేయమని, ప్రేమతత్వం దయచేయమని, తగ్గింపు దయచేయమని ప్రార్థిస్తూ ఎదట వారిని రక్షించగలిగిన జ్ఞానం దయచేయమని యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.